శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 21వ రోజులో ప్రవేశించాం. మాఘపురాణం నుండి 21వ అధ్యాయం చెప్పుకున్నాం. పార్వతీపతే హర హర మహాదేవ, శంభో శంకర, లక్ష్మీపతే శ్రీ హరి మహాదేవ. శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస ఈ అధ్యాయంలో గృత్సమత మహర్షి ఇది అంతా కూడా జుహ్రుమునితో చెప్తున్నాడు. విష్ణువు శివుణ్ణి చూచి, శంకరా, నువ్వు నాతో సమానుడివి, మన ఇద్దరికి భేదం లేదు, నాలాగనే నువ్వు కూడా సర్వపూజ్యుడివి, సర్వవ్యాపకుడివి, సర్వోత్తముడివి, సర్వాత్మకుడివి సుమా అని స్తుతించాడు. శంకరా, నీకు నాకు భేదం లేదు, వేదాంతవేత్తలకి ఇది స్పష్టంగా తెలుసు. నేను నారదుడికి నీ మహిమను చెప్పాను, అతడు నీ అనుగ్రహం కోసం తపస్సు ఆచరించాడు. మరి నువ్వు అలానే అతనికి సాక్షాత్కారం అయ్యావు, నిన్ను అతడు స్తుతించాడు కూడాను. ఆ స్తుతిని, అమోఘమైన నారద స్తుతిని నువ్వు విని ఎంతో సంతోషించావు. మునులందరూ ఈ స్తోత్రాన్ని చదువుతూ నిన్ను సేవించారు కదా, కాబట్టి నీకు నాకు బ్రహ్మకి భేదం లేదు. మనకు భేదం ఉన్నదని తలిచే మూఢులు నరకంలో పడతారు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానం చెందాడు. జుహ్నుముని విష్ణు ఈ విధంగా రజస్తమ గుణో భేదం వలన వివాదపడిన బ్రహ్మను, శివుణ్ణి శాంతపరిచి లోకాలకి ఈ విషయం ఈ విధంగా తెలిపాడు. వస్తుతః ముగ్గురికి భేదం లేకపోయినప్పటికీ భేదమున్నదని తలచి వాదించు అహంగార పండితుల కొరకే ఈ సంఘటన జరిగింది సుమా. మాఘమాస వ్రతం ఆచరించు వారు, అంటే గత అధ్యాయాన్ని అధ్యాయంతో కలిపి చదువుకోవాలి, అప్పుడే అర్థమవుతుంది. ఈ విషయాన్ని తప్పక గ్రహింపలేదు. అజ్ఞానం చేత ఆలోచించి దోషానికి ఒడిగట్టరాదు. కాబట్టి బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తి నొందవలను. అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించి జ్ఞానులై ఇహపరముల యందు సుఖింపవలేను. వృధావాదాలు బుద్ధిహీనులకే కానీ బుద్ధిమంతులకు కాదు. మరి మూఢునైనా సరేవాడు మాఘమాస వ్రతం ఆచరిస్తే వాడికి జ్ఞానం లభించి సుఖిస్తాడు. ఎంత అజ్ఞాని అయినా మూఢుడైనా వాడికి మాఘమాస వ్రతం కనుక ఆచరించాడంటే ఏముంది, చాలా స్వల్పం. అర్ధోదయ కాలంలో నిద్రలేవటం, స్నానం చేయటం కదా, ఆ విష్ణుమూర్తిని 2 పుష్పాలతో పూజించడం, తర్వాత మాఘపురాణం చదువుకుంటాం. ఇంతే మాఘమాస వ్రతం. అతి తేలిక. ఈ మాఘమాసం 30 రోజులు ఇలా చేస్తే తప్పనిసరిగా వాడు జ్ఞాని అవుతాడు. ఎంత మూఢుడైనా వాడు జ్ఞాని అవుతాడు, తర్వాత సుఖిస్తాడు. పార్వతీపతి హర హర మహాదేవ, శంభో శంకర.